కొంతమంది అధికారుల వైఖరి వల్ల తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలకు కనీస గుర్తింపు కరువు అవుతుందని టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ ఇరగాలమ్మ గుడి సమీపంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న టీడ్కో గృహాల వద్ద గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ గిరిజన సంఘం నేతగా ప్రజల కోసం పార్టీ కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించామని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేశానన్నారు. గత 9 సంవత్సరాలుగా టీడ్కో గృహాలపై తాము పోరాటం చేస్తున్నామని, కనీసం తమకు చెప్పకుండానే అధికారులు కొందరికి తాళాలు అప్పగించారన్నారు. మొత్తం 7 బ్లాకుల నివాసాలు నిర్మించాల్సి ఉందని, కేవలం 1 బ్లాక్ మాత్రమే ఇప్పటి వరకు నిర్మించారని, మిగిలిన 6 బ్లాకుల్లో 200 మంది లబ్ధిదారులకు న్యాయం జరగటం లేదన్నారు. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో 41వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పాలూరు నాగేశ్వరరావు, కె మహేంద్ర బాబు, వై చంద్రశేఖర్, కె దాసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం. ఈరోజు నా పేరు పూల బాలసుబ్రహ్మణ్యం. ఇరగాలమ్మ సంఘం 40వ డివిజన్లో నేను నివసిస్తున్నాను. అయితే నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్టీ సెల్ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇక్కడ పనిచేస్తున్నాను. గత ఎన్నో పంచాయతీ మెంబర్గా కానివ్వండి, ఎంపీటీసీ నెంబర్గా కానీ, దేవస్థానం నెంబర్గా అన్నీ చేసినోడిని. ఈరోజు ఈ సమస్య మేము పత్రికపూర్వకంగా అందరికీ తెలియజేయింది ఏంటంటే, మాకు 95లో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టిక్కో ఇటు స్థలం 11.5 ఎకరా మా కోసం గిరిజనుల కోసం కేటాయించిన స్థలాన్ని ఇస్తామని చెప్పి 300 పట్టాలు ఇష్యూ అయిపోతే ఆ పట్టాలని మళ్ళీ ఎన్నికలు వేరే కోడ్ వచ్చిందని ఆపేసి దాన్ని మళ్ళీ రాజీవ్ గృహాల పని గవర్నమెంట్ మారిన వెంటనే రాజీవ్ గృహాల పని కట్టి 600 ఇళ్ళు బయట వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇరగాలమ్మ సంఘంలో నివసిస్తున్న ప్రజానికాలు గిరిజనులైన వాళ్ళు చేపలు పట్టుకుంటూ జీవనాథం నడుపుతూ రిక్షాలు దొక్కుతూ ఇన్ని చేస్తుంటే వాళ్ళకి కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రకరకాల వేధింపులు చేసి మీరు వెళ్ళిపోవాలా, కట్ట మీద క్లీన్ చేయాలని రకరకాల భయభ్రాంతులు చేసినారు అధికారులు. అయినా సరే మా పోరాటం తప్పకుండా మేము ఈ స్థలాన్ని ఏ కాడికి సాధించుకోవాలని మాకు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిన తర్వాత మళ్ళీ మొన్న నాటికి 2014లో నారాయణ గారు 3 ఎకరాలు ఇరగాలమ్మ సంఘాన్ని కేటాయించి 3 ఎకరాలు వచ్చి కాపు భవనం కింద ఆయన చేశారు. కాబట్టి ఆ 3 ఎకరాలలో ఇరగాలమ్మ ప్రజానీకానికి ఇస్తామని చెప్పి డిప్యూషన్ ఎత్తి వాళ్ళకి లాటరీ ప్రకారంగా ఎవరెవరు బ్లాకులు అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వల్ల మళ్ళీ ఆపేసి ఎన్నికలు కూడా వచ్చి ఆపేసి దాన్ని నిర్మోషంగా అట్టే ఆపేశారు. ఆపేసిన తర్వాత దాంట్లో టిక్కో ఇళ్ళు కింద 1 బ్లాక్ కట్టారు. 48 ఇళ్ళు, 7 బ్లాకులు మొత్తం. 7 బ్లాకులకు గాను 48 ఇళ్ళు కట్టారు. ఆ 48 ఇళ్ళపై మేము అడిగితే కమిషనర్లు అందరూ ఏమన్నారంటే అది కోర్టులో ఉంది, దాన్ని మేమేం చేసేదానికి లేదు, మా పరిస్థితి అని చెప్పినారు. సరే కోర్టులో ఉందని అన్నారు. కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చింది, నేను తెలుగుదేశం లీడర్గా ఉన్నాను. ఈ విషయాన్ని తాళాలు ఇస్తామని మాకు చెప్పారు. చెప్పిన తర్వాత మేము స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతే స్థానిక ఎమ్మెల్యే ఏమన్నారంటే, ఏమండి మా కార్యకర్తలు ఉన్నారు, మా కార్యకర్తలు పెట్టుకొని మీరు ఆ పని చేయండి అని చెప్తే ఎమ్మెల్యే మాట కాడ ఖాతరు చేయకుండా మాకు మినిస్టర్ గారు చెప్పారు, నారాయణ గారు చెప్పారు అంట. నారాయణ గారు ఇదే చెప్పాడా పార్టీ కార్యకర్తల్ని విశ్వసించమని చెప్పారు. ఆ కార్యకర్తల్ని మా జాతీయ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు, ప్రతి సంక్షేమాన్ని ప్రతి ఒక్క విధానాన్ని పార్టీ కార్యకర్తలతో పార్టీ విధానంతో మీరు ప్రజల్లోకి ముందుకు తీసుకుపోమని చెప్పిన మా జాతీయ అధ్యక్షుడు. కానీ మాకు తెలుగుదేశం కార్యకర్తలకి ఎలాంటి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యం జరుగుతుంది. ఇక్కడ కమిషనర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, వన్ సైడే చేస్తున్నాడు. గతంలో 5 ఏళ్ళు ఉండే వాసన ఇంకా ఫాలో వాళ్ళకి ఇంకా మార్పులు జరగలా, వాళ్ళు మారలా. ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ అనే కార్యకర్తకి విలువలు లేవు. ఇది మేము అవసరమైతే మా జాతీయ అధ్యక్షుడితో తీసుకుపోతాం, మా జిల్లా అధ్యక్షుడితో తీసుకుపోతాం, మా రాష్ట్ర అధ్యక్షుడి గారు తీసుకుపోతాం. కానీ ఈరోజు టిక్కో ఇళ్ళు మా వాళ్ళకి 200 మందికి ఇస్తుంటే వాళ్ళని గత ప్రభుత్వం భయభ్రాంతం చేసి వాళ్ళని తీసుకుపోయి కల్లూరుపల్లి, పడారుపల్లి ఇంకో దగ్గర వేసి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని తీసుకొచ్చి ఇరగాలమ్మ సంఘంలో పెడతారు. మాకు 20 మందికి ఇస్తే 20 మంది బయట వాళ్ళకి ఇస్తారు. ఇది ఎంతవరకు? మేము అడిగేది ఒకటే, మేమే కోర్టుకి గడిపోయాం. మేము 6 పూటకి ఆ పూటకు పని చేసుకుని బతుకుతూ జీవనిస్తుంటే మేము తలా రూపాయి వేసుకొని హైకోర్టుకి గడిపోయి మేము ఆశ్రయించుకొని మా స్థలాలు మాకు కావాలని మేము పోరాడుతున్నాం ఈ రోజుకి కూడా. కానీ ఈరోజు చేసే
దుర్వినియోగం ఏ విధంగా ఉందంటే, అధికారులు చేసే ప్రవర్తన ఏ విధంగా ఉందంటే అంత దుర్మార్గం ధర. నారాయణ చెప్పాడా ఈమెని కార్యకర్తలు పెట్టుకోవద్దు? నారాయణ చెప్తాడా? ఏమైనా పార్టీ కార్యకర్త కదా? ఆయన కాన్స్టిట్యూషన్లో నేను ఇంకో దగ్గర పనిచేస్తే ఆయన గమ్ముకుంటాడా? మరి ఒక వార్డులో, ఒక డివిజన్లో ఒక కార్పొరేటర్, ఒక ఇన్ఛార్జి ఉన్నాడు, ఒక కార్పొరేటర్ ఉన్నాడు, ఒక ప్రోటోకాల్ పాటించాలని తెలియదా? తెలియకుండా ఇంత దుర్మార్గంగా మా మీద వ్యవహరిస్తాడా? ఈరోజు ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఇచ్చాడు. ఎవరు ఇచ్చినట్టు అయ్యి? మేము 40 ఏళ్ళు అండి ఆ స్థలం కోసం పోరాడుతున్నది. 40 ఏళ్ళు. ఆడ ఫెసిలిటీస్ చూస్తే ఇంకా లేవు. వాటర్ లేదు, సీలింగ్ చేయలే, ఇంకా కింద ప్లాట్ఫామ్ చేయలే, ఏం చేయలే. వాళ్ళని తీసుకొచ్చి ఆడ వేసేయమన్నారు. మాకంతా కంప్లైంట్ చేసి ఇవన్నీ మేము అడుగుతున్నామంటే, మేము గిరిజనులు అంటే ఈ ధరన వీళ్ళు ఎంత దుర్మార్గం చేస్తున్నారంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకి పట్టి అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు ఈ అధికారుల వల్ల దుర్వినియోగం చేస్తూ మమ్మల్ని నాణ్యమైన ఇచ్చేస్తూ వాళ్ళు ఏదో ఇచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి అంటే ఎట్ట వెళ్తారండి వాళ్ళు? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఏ విధంగా చేస్తారు వాళ్ళు? నారాయణకి తెలియదా? అని నారాయణ గారు ఎందుకు చేస్తున్నారు అంతనా? అక్కడంటూ ఒక డివిజన్లో ఉంటారు, మా పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఈ విధంగా చెయ్యండి, ఈ విధంగా చెందని చెప్పరా? నారాయణ చెప్పి గారు చెప్పేసినంత మాత్రం అయిపోతుందా? నాగేశ్వరరావు, 41వ డివిజన్ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ. ఈ అధికారులు ఇక్కడ టిట్కో ఇళ్ళు కట్టారు, కట్టి కరెక్ట్గా పూర్తి కూడా కాలేదు, వాటర్ సరిగ్గా లేవు, ఏది ఫ్లోరింగ్ కానీ ఏమి కరెక్ట్ లేవు. కానీ అవి ఎవరికి తెలియకుండా అకస్మాత్తుగా వచ్చి తాళాలు ఇచ్చేసడం జరిగింది. కొంతమందికి ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి, అవి కూడా కట్టి అన్నీ కట్టేసి అందరికీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు అన్ఫినిషింగ్లో ఇచ్చేసి ఇప్పుడు కనీసం కార్యకర్తలకి, వార్డు ఇన్ఛార్జికి కానీ, వార్డు కార్పొరేటర్కి కానీ, ఆ ఎస్టీసీఎల్ నాయకుడు పూల సుబ్రహ్మణ్యంకి కానీ ఎవరికి కానీ చెప్పకుండా ఈ నాయకులు ఈడీ వీళ్ళందరూ కలిసి గబగబా వచ్చి తాళాలు ఇచ్చేసిపోవడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి విలువ ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇంకేం అడగట్లే, మేము విలువ కావాలి మాకు అని చెప్తున్నాం. ఎప్పుడు ఇచ్చారు?